2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. శశికాంత్ గారు జనరల్‌గా అంటే మనం ఎంతో కష్టపడి బాగా అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ సామెత ఏమి ఊరికే అనలేదు. ఎంతో కష్టపడి మనకు నచ్చినట్టుగా కట్టుకున్నటువంటి ఇల్లుకి ఈఎంఐ గనక 3 టైమ్స్ మనం కట్టలేదు అనంటే బ్యాంక్ వాళ్ళు దాన్ని ఆక్షన్‌కి వేస్తారని చెప్పేసి అంటూ ఉంటారు. అయి ఎట్లా సార్ అంటే మన కష్టం ఉంటుంది అందులో. మనకు కొంత ఎలా అంటే తెలియకుండానే ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని ఫేస్ చేసుకుంటూ ఉన్నదాన్ని కూడా ఈఎంఐ రూపంలో కట్టడానికే ప్రయత్నం చేస్తాం. మనం కూడా ఆపుకోవాలని ట్రై చేయం ఎప్పుడూ కూడా. దాన్ని ఎలా చట్టపరంగా హ్యాండిల్ చేయాలండి అసలు? నాగరాజు గారు మీరు సగం లాయర్ అయిపోయారండి. 3 ఈఎంఐస్ కట్టకపోతే బ్యాంకు ఆక్షన్ వేసేస్తుంది అంట కదా అని మీరు అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మీరు హాఫ్ లాయర్ అయిపోయారని నేను చెప్పచ్చు. మీ వల్లనే. మీరు కరెక్ట్ అండి మీరు అది చెప్పింది. 3 ఈఎంఐలు కట్టకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కిందకి అవుతుంది, ఎన్పిఏ అని అవుతుంది. ఓకే, బాగా బండ గుర్తు పెట్టుకోవాలి. ఇల్లు హౌస్ లోను, మార్ట్గేజ్ లోను ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఇది మీకు చాలా ఉపయోగపడే వీడియో. ఇది 3 ఈఎంఐలు ఎప్పుడైతే కట్టకపోతే బ్యాంక్ మిమ్మల్ని ఎన్పిఏ అంటది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటది అని వెంటనే ఒక నోటీస్ పంపిస్తుంది మీకు. ముందుగా ఒక 13(2) అంటే సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. నార్మల్గా కోర్ట్స్ కాకుండా సివిల్ కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు, క్రిమినల్ కోర్టులు కాకుండా దీనికి డిఆర్టీ అని ఒకటి ఉంటుంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్, సపరేట్ కోర్టు ఉంటుంది నాగరాజు గారు. ఓకే, ఇప్పుడు మీకు బ్యాంక్ ఎప్పుడైతే మీకు ఒక నోటీస్ పంపిస్తుంది, 13(2) అని ఒక నోటీస్ పంపిస్తుంది. 13(2) నోటీస్ ఏమంటుంది? డిమాండ్ నోటీస్. అది జస్ట్ మీరు 3 ఈఎంఐస్ కట్టలేదు, మీది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది, మీరు రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం, రెగ్యులరైజ్ చేసుకోండి, వెంటనే మీరు బ్యాంక్కి రండి, మాట్లాడండి, లేదా ఈ 3 ఈఎంఐలు కట్టేయండి అని చెప్తుంది. మీరు అప్పుడు కూడా వినకపోతే బ్యాంకు 13(4) అని ఇంకో నోటీస్ పంపిస్తుంది. 13(4) ఏమంటుంది? మీరు ఆల్మోస్ట్ మేము ఇల్లు తీసేసుకున్నట్టే లెక్క, మీకు మేము 13(2) పంపించిన తర్వాత కూడా మీరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని, మీ ఇల్లు మేము తీసేసుకున్నట్టే లెక్క ఆల్మోస్ట్ ఇంక ఇప్పటి నుంచి అని. ఆ నోటీస్ ఏం చేస్తుంది? ఈసారి నోటీస్ కొరియర్లో పంపించదు, గోడకు అతికిస్తుంది. అంటే పేపర్ మీద పొజిషన్ తీసేసుకున్నట్టు. దాన్ని ఏమంటారు లీగల్ టర్మినాలజీలో? సింబాలిక్ పొజిషన్ అంటారు. అంటే మీ ఇల్లు మేము తీసేసుకున్నట్టు, ఇంకా సింబాలికల్లీ తీసేసుకున్నట్టు అని పేపర్ అంటించేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు మనోళ్ళు తెలివిగా? ఆ పేపర్ చింపి అటు ఇటు చూసి పక్కన పడేస్తారు, ఆ సమస్య పోయింది అని. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే గోడ మీద అట్టిస్తారో దాని ఫోటో తీసుకొని కోర్టులో ప్రవేశపెడతారు. మేము చేయాల్సిన పనులన్నీ మేము చేసేసాము, ఇంకా మాకు బ్రహ్మాస్త్రం మీ దగ్గర ఉంది జడ్జి గారు, మాకు ఇచ్చేయండి ఆ బ్రహ్మాస్త్రం అని. ఏంటి ఆ బ్రహ్మాస్త్రం అంటే? సెక్షన్ 14. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి వాళ్ళని బయటకి లాగి తాళం వేసి ఆ తాళం జోబులో వేసుకొని వచ్చేస్తారు, సెక్షన్ 14 ప్రకారం. ఓకే, అది ఇంకా కంప్లీట్గా ఆ ప్రాపర్టీని సీజ్ చేస్తారు, ఎక్వైర్ చేసేసుకుంటారు. దాని తర్వాత ఆ ఇంటిని ఆక్షన్కి పంపిస్తారు. ఆక్షన్కి పంపించినప్పుడు ₹1,00,00,000 ఇల్లు 70 లక్షలు ఆల్రెడీ కట్టేస్తాడు, ఇంకా 30 లక్షలే ఉంది. బ్యాంకుకి కావాల్సింది 30 లక్షలే. సో మరీ 30 లక్షలకే అమ్మేయకుండా కొంచెం చూపించుకోవాలి కాబట్టి బ్యాంకు కూడా ప్రిన్సిపల్స్ ఫర్ న్యాచురల్ జస్టిస్ అని ఉంటుంది. అంటే మీకు కావాల్సిన డబ్బులకే మీరు అమ్మేయకుండా కొద్దో గొప్ప ఆడు ఓనర్ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా ₹1 ఇవ్వండి, మరీ చెత్త రేటుకి అమ్మకండి అంటే ఇదేంటి గవర్నమెంట్ వీళ్ళు ఏం చేస్తారు? బ్యాంకు వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళని వీళ్ళని కొంతమందికి చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు, అది ఇక బోల్డ్ ఉంటాయిలేండి అందులో. ఓకే, లొసుకులు. ఆ లొసుకుల ప్రకారం 30 లక్షల ఇల్లు కాస్త 60కో 50కో అమ్మేస్తారు. అంటే సకానికి సగం ఈ కొనుక్కున్న ఓనర్కి లాస్. 50కి 60కి అమ్మినప్పుడు ఈయన వచ్చి దాని ఇల్లు విలువ ₹1,00,00,000 అండి అంటే, ₹1,00,00,000 ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇంటి విలువ ₹1,00,00,000 ఉంటే బ్లాక్లో ఎంతమంది ఇస్తున్నారు, వైట్లో ఎంతమంది ఇస్తున్నారు, ఇది నగ్న సత్యము, ప్రజలందరికీ తెలుసు, రైట్? సో ఈజీగా వైట్లో బ్యాంక్ చూపించేస్తుంది, వైట్లో ఇదిగో మార్కెట్ వాల్యూ ప్రకారం మేము కొనేస్తాం ఇక్కడ అనేసి, రైట్? అంటే ఇంకోటి ఏంటి నాగరాజు గారు, ఇల్లు కొనేటప్పుడు కూడా మన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు బేసికల్గా ₹1,00,00,000 ఇల్లు ఉంటే 70 లక్షలు మేము వైట్ ఇస్తామండి, 30 లక్షలు బ్లాక్ ఇస్తామండి అంటారు. ఓకే, ఎందుకు? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎగ్గొడతానికి. ఎప్పుడైతే ఇల్లు ఆక్షన్ వేస్తారో బ్యాంక్ వాళ్ళు, ఆ వైట్ అమౌంట్లో ఏదైతే ఉందో పేపరు అదే చూపించి ఇదిగోండి నేను ఇంత కొన్నాడు, మేము ఇంత కమ్మేము అని చెప్పేస్తే మరి లాస్ కదా ఇళ్ళకి. సో నేను నా సజెషన్ ఏంటి అంటే, చూసే వీక్షకులందరికీ, మీరు ఇల్లు ₹1 పెట్టి కొనేటప్పుడు ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా అవుద్ది రిజిస్ట్రేషన్ ఛార్జెస్. దయచేసి ఆ 2 లక్షలు ఎక్స్ట్రా పోతే పోయింది, మీ ₹1,00,00,000 వాల్యూని ₹1,00,00,000 లాగా పేపర్ మీద చూపించుకోండి అంటున్నా. లేకపోతే రేపు పొద్దున ఇట్లాంటి ఆక్షన్లు అయినప్పుడు అట్లాంటి పరిస్థితులకు వస్తాం. సరే, ఇడిదిరిగి మనము ఫైనల్గా మళ్ళీ టాపిక్కి, ఇల్లు ఆక్షన్కి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి, బ్యాంక్ కూడా వచ్చి సీజ్ చేయకూడదు అంటే ఏం చేయాలి అంటే, సెక్షన్ 17
అదే సర్ఫేసీ యాక్ట్లో సెక్షన్ 17 ప్రకారం ఒక మంచి అడ్వకేట్ని పట్టుకొని వెంటనే కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ వేయాలి. బ్యాంకు వాళ్ళు మాకు టైం ఇవ్వట్లేదు, సతాయిస్తున్నారు, నా ఉద్యోగం పోయింది, నా బిజినెస్ లాస్ అయిపోయింది, ఏదో అయింది, మెడికల్ అయింది, అదే అయింది, ఏదో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్పి దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే ఎవరైనా కూడా ఫస్ట్ ఆ వ్యక్తికి టైం ఇస్తారు. ఆ టైంలో ఈ వ్యక్తి మళ్ళీ దుబారాకి వెళ్ళకుండా ఆ ఇచ్చిన టైం వినియోగించుకొని ఆలోపు ఎంత కట్టమంటే అంత ఒక 2 parts 3 partsలోనో కోర్టుకి ఆ కట్టి రిసీట్లు ఇస్తూ ఉంటే మీది ఎక్స్టెన్షన్ అవుతుంటుంది. స్లోగా కొంచెం టైం తీసుకోవచ్చు. ఆ టైంలో మీకు ఏమైనా వేరే ఆస్తులు ఉంటే అవి అమ్మేసుకొని బ్యాంకుకి ఇచ్చేయచ్చు, లేదా ఆ ఇంటినే మీరు మంచి రేటుకి అమ్మేసుకొని ఆ పైన వచ్చే డబ్బులు మీరు తీసుకొని కథ సుఖాంతం చేయొచ్చు. ఇది తెలియక జనాలు గిజగిజలు ఆడుతున్నారు. నాగరాజు గారు వెరీ గుడ్ ఇన్ఫో సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.